మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, జనరల్గా మన బాడీలో అన్నిటికంటే పెద్దది లివర్ అంటారు, అవయవం. అయితే అలాంటి లివర్ని మనం జనరల్గా చెత్త ఎంత తిన్నా ఏం తాగినా అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. సో అలాంటి లివర్ని మనం ఫిల్టరేషన్ ఎలా చేసుకోవాలి అంటారు? అదే ఇప్పుడు ఈవినింగ్ మనం ఫ్రూట్స్, బొప్పాయ సూపర్ ఫ్రూట్. సో రోజు సాయంత్రం బొప్పాయి ఒక్కాయ తినేస్తే మంచిగా లివర్ క్లీన్సింగ్ అయిపోతుంది. అదే నేను చెప్పేది. ఇప్పుడు మందు కొట్టేవాళ్ళు, వేరే నాన్ వెజ్ చెత్త అలవాటు ఉండే ఒబీస్గా ఉండే వాళ్ళందరూ వాళ్ళు హౌ కెన్ దే ఎంజాయ్? ఇప్పుడు మందు కొట్టాలంటే కూడా హెల్తీగా ఉండాలి కదా. కంపల్సరీ. డైలీ లోపల ఆల్సర్ వచ్చి ఇది వచ్చి ఏం తిన్నా మంట పుట్టి ఏం ఎంజాయ్ చేస్తావు? మందు అయినా సిగరెట్ అయినా ఏదైనా కానీ యూ హ్యావ్ టు బి హెల్తీ. అందుకని నువ్వు పొద్దున రన్నింగ్ చేయి, రైట్ ఫుడ్ తిను, అన్నీ చేయి, మందు కూడా ఎంజాయ్ చేయి సాయంత్రం. సో ఇవన్నీ చేయకుండా నువ్వు మందును ఎంజాయ్ చేయలేవు అంటున్నా. బికాస్ యు ఆర్ ఇల్ హెల్త్. నీకు థైరాయిడ్ ప్రాబ్లము, బీపీ, షుగర్లు ఏమేమో ఉన్నాయి. ఎట్లా ఎంజాయ్ చేస్తావు? వెరీ సింపుల్ కదా. టు ఎంజాయ్ వాట్ ఈస్ నాట్ గుడ్, ఫర్ దట్ ఆల్సో యూ షుడ్ బి హెల్తీ. ఇది సింపుల్ లాజిక్ ఇది. సో ఆ లివర్కి వచ్చే లీజన్స్ పాపం అది పనిచేస్తుందని చెప్పి దాన్ని ఉతికి పెడతా ఉంటాము. ఇప్పుడు తినే ఫుడ్స్ లో మొత్తం అన్ని ప్రిజర్వేటివ్స్, కలర్స్, కెమికల్స్, మనము పెస్టిసైడ్స్ వాడేటివి, ఫామ్ లో వాడేటివి, ఇవన్నీ కొన్ని కడిగితే పోతాయి, కొన్ని కడిగినా పోవు. సిస్టమిక్ ఇన్సెక్ట్స్ లోపలికి ఎక్కిపోయి ఉంటుంది ఫ్రూట్స్ లేకి, వెజిటబుల్స్ లేకి. సో వాటిని పాపము అది ఐడెంటిఫై చేసి బ్రేక్ డౌన్ చేసి, అయ్యి నువ్వేమో తెలీదు, నువ్వు ప్రోటీన్ కాదు, నువ్వు ఫైబర్ కాదు, కార్బోహైడ్రేట్స్ కాదు, మినరల్ కాదు, నువ్వు ఏందో ఉండవు. ఏంది అది? ఏదో మాలిక్యూల్, ఏదో కెమికల్, పురుగు చంపేదానికి ఏదో కొత్త మందు తయారు చేస్తాడు. సో దాన్ని తీసుకుపోయి లివర్లో ఎత్తిపెట్టుకుంటుంది. సరే, నేను ఇక్కడ ఎత్తిపెడతాను, మళ్ళీ చూస్తాను నీ కథ. ఇప్పుడు ఇవన్నీ చూసి డైజెస్ట్ చేసి అన్ని నేను పన్ను ఉంది ఆగు అని ఆడ పెడతాది. మళ్ళీ కూడా తెలియదు అని పాపము. ఏదో ప్లాస్టిక్ నానో పార్టికల్లో నువ్వు వాడే ప్లాస్టిక్ వేడి టీని ప్లాస్టిక్ కవర్లో ఎత్తుకొచ్చి దాన్ని పోస్తావు. వేడి టీని ఆ ప్లాస్టిక్ కవర్ లో ఉండే ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ దాంట్లో ఉన్నాయి కదా, ఆ పొట్టలోకి పోతా ఉన్నాయి. ఆ వేడి ఉండే ప్లాస్టిక్ ఇట్ గివ్ అవుట్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్. సో అవి లోపల పోయినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియదు. సో దాన్ని సపరేట్ చేసి ఆ టీలోనే కెమికల్స్ ఉన్నాయి, చక్కెరలో కెమికల్స్ ఉన్నాయి, ఆ ప్లాస్టిక్ వచ్చా ఏం ఎంజాయ్ చేస్తుంది బాడీ? అది తీసిపోయి లివర్లో ఉండు అని ఆడ తోసి అది రోజు మల్టిప్లై అక్యుములేట్ అయ్యి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి దాని చుట్టూ గోడ కడుతుంది. అంటే నువ్వు పెట్టేసిన ఫుడ్ లో అది ఏమి తెలియకుండా దాన్ని ఎలిమినేట్ చేయాలని ట్రై చేస్తుంది పాపము. దాన్ని బ్రేక్ డౌన్ చేసి పంపించేయాలి బయటికి, ఎట్లో మోషన్లోనో స్వెట్లోనో ఎట్లా పంపించాలని ట్రై చేస్తుంది. ఎప్పుడైతే అది వీలు కాదో దానికి ఆటోమేటిక్గా దాని చుట్టూ గోడ కడుతుంది. సిస్ట్ అంటారు. సిస్ట్ అంటే దాని చుట్టూ గట్టిగా దాన్ని బయట రానికుండా, ఆ ప్లాస్టిక్ కణం మళ్ళీ బయటకు పోకుండా ఒక సైనికుల్లాగా దాని చుట్టూ గోడ కడుతుంది. సో అప్పుడేంటి, 40 ఏళ్ళు అయిన వాళ్ళకి లివర్ స్కానింగ్ చేస్తే నీకు సిస్ట్లు ఉన్నాయి అక్కడక్కడ. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఇట్ మే బికమ్ క్యాన్సర్, నువ్వు జాగ్రత్త అని చెప్తారు. ఇంకా మామూలుగా ఈ ఎక్కువ రైస్ తినే వాళ్ళకి, ఒబీస్గా ఉండి ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి, క్యాలరీస్ బర్న్ చేయని వాళ్ళకి కూడా ఆ ఫుడ్ తినిందంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది. అంటే మీకు ఎప్పుడన్నా మీ అమ్మ డబ్బులు ఇస్తుంది, ఎప్పుడన్నా అమ్మ డబ్బులు ఇకపోతే ఎట్లా అని ఏడో ఎత్తిపెట్టుకుంటాం, బుక్లోనో పర్సులోనో. అట్లా గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో ప్లస్ లివర్లో ఎత్తిపెడుతుంది బాడీ. అది వాడుకుంటే ఖాళీ అయితే మళ్ళీ పెట్టచ్చు. మనం వాడుకోం. అది వాడుకోం కాబట్టి ఫ్యాట్ అయిపోయి పొట్టలో గిట్టలో ఫ్యాట్ అయిపోతుంది, మళ్ళీ గ్లైకోజన్ నింపుతూ ఉంటుంది. ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ గ్లైకోజన్ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ లివరు ఈ గ్లైకోజన్ని మోసిందో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఫస్ట్ లో. కొంచెం ఆకలి తగ్గింది మీకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది. సో మీరు అర్లీగా భోంచేయాలి. మంచి డాక్టర్ అయితే డైట్ గురించి, మిల్లెట్స్ గురించి అన్ని చెప్తారు, లేకపోతే ఏదో మందులు ఇస్తారు, ఏదో చెప్తారు. సో ఎక్స్ట్రాగా మీరు తిన్న ఫుడ్, తాగిన డ్రింక్స్, చెదారం అంతా లెవర్లో వేసి పెట్టుకొని పాపం అది సఫర్ అవుతూ ఉంటుంది. ఫార్చునేట్లీ అదొకటే డ్యామేజ్ అయినా మళ్ళా రిజినవేట్ అయ్యే ఆర్గాన్ అదే. అట్లా రిజినవేట్ అవుతా ఉంది లివరు, పెద్ద ఆర్గాను అని దాన్ని అబ్యూజ్ చేయకుండా దానికి హెల్త్ ఇవ్వాలంటే మంచి ఫ్రూట్ డైట్, పర్టికులర్లీ పప్పాయ
పపాయ పప్పాయ సూపర్ ఫ్రూట్. సో మీరు జ్యూస్ చేసుకొని తాగాల సార్? జ్యూస్ చేసుకొని తాగండి. అదేముందా మన నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అవును, జ్యూస్ అవును. ఆ మిక్సీకి నీళ్లు వేస్ట్ చేసి అది వాటర్ మెలన్ జ్యూస్. నాకు అదే ఆశ్చర్యం, వాటర్ మెలన్ జ్యూస్ నాకు చేసి అంటాడు. మరి వాటర్ నోట్లో పెట్టుకు కరిగిపోయింది. కొంచెం దవడలు ఆడినిరా స్వామి, నాలుగు పని చేయనిరా. మీకు తెలిసిందే కదా సార్, ఇప్పుడున్న జనాలకి ప్రతి ఒక్క దాంట్లో డౌట్సే. ఇప్పుడు మీరు పపాయ అన్నారు, పొట్టు తీసి తినాలా, పొట్టు తీయకుండా తినాలా, కట్ చేసి తినాలా, జ్యూస్ చేసుకొని తాగాలా, అసలు ఎన్ని డౌట్స్ అంటే కామెంట్స్ కూడా అలానే వస్తాయి. మళ్ళీ ఏ టైంకి తీసుకోవాలి, ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి అంటే ర్యాండమ్ గా. ఇది చేయకూడదు అనుకునే వాళ్ళకి ఇట్లా డౌట్ అన్నీ వస్తాయి. చేయాలనుకుంటే అన్ని ఇప్పుడు 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 వెరీ సింపుల్. ఇప్పుడు హోల్ గ్రెయిన్ తినాల. ఇప్పుడు మనం ఎంత భయపడి తింటా ఉండేటి ఆవులు కుక్కలు అన్ని తింటా ఉండే. మనము పప్పాయని కెమికల్స్ లేకపోతే పప్పాయని పైన తోలుతో కూడా చేదవుతుంది, ఇష్టపడదు. తిన్నా కూడా నీకు డైజెస్ట్ అయిపోతుంది, ఏం కాదు. ప్రాబ్లం ఇంకా మంచిగా జరుగుతుంది తినొద్దు అంటారు కదా సార్ జనరల్. అంటారు, తిన్నా కూడా ఏం కాదు అంటున్నా. పోయి తినొద్దులే. ఆ డౌట్లన్నీ వదిలేసి రాగిదావులో ఎన్ని నీళ్ళు కలపాలా, ఇంకోటి ఏం చేయాలి, ఇవన్నీ నీకు చిక్కగా ఈజీగా తాగాలంటే ఎక్కువ నీళ్ళు కలుపుకో. సార్ మీకు అడిగి ఉంటారా మీరు జనరల్ గా రాగి జావ తాగండి అంటే రాగి జావలా ఎన్ని నీళ్లు పోయాలి, ఎంత సాల్ట్ వేయాలి? చాలా క్వశ్చన్లు కామెంట్స్ అయితే నేను చూడండి, చాలా ఉంటాయి కాబట్టి చూసే ఓపిక లేదు. విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారు. ఇంకా నేను సార్ మా పిల్లలకి మేము చిప్స్లో అన్నం పెట్టిస్తా ఉన్నాం సార్, ఆమెకు అట్లా అలవాటు ఏం చేయాలి సార్? నేనేం చేసేది రా స్వామి, నువ్వు చిప్స్లో పెట్టిస్తే నేను మీ అమ్మాయి దగ్గరికి వచ్చి చిప్స్లో ఏముండాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి, అది మంచిది కాదు, అది జిఎం పొటాటో అవి ఆ పాపకి అర్థమవుతుందా? ఏం చెప్తారు? ఇంకా విచిత్రమైన క్వశ్చన్లు కూడా వస్తాయి. నవ్వకూడదు అప్పుడు మనం యాక్చువల్గా వాళ్ళు ఎంతో స్ట్రెస్తో సరైన సజెషన్ దొరకనే కదా మనకు చేస్తారు. సో అప్పుడు ఏం చెప్పాలంటే చిప్స్ సపరేట్గా పెట్టమ్మా, తినేసినాక తిందామని చెప్పు, ఏదో చెప్పు, కండిషన్ చెప్పు అనేది చెప్పాలా? సరే. ఇంకా విచిత్రమైంది ఏమంటే ఇప్పుడు ముందు యూరిన్ పోసినా మోషన్ పోసినా తెలిసేది. ఏదో మీ అమ్మమ్మది కాటన్ చీర బాగా ఉతికేసి మెత్త గట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంటే నాప్కిన్లు వచ్చినాయి కాటన్ మంచివి, అవి కూడా మడత పెట్టి నీట్ కట్టేస్తే మోషన్ పోయినాక దాంట్లో ఉంటుంది పెట్టే. సో ఇప్పుడు అన్ని ఆ స్విగ్గీస్ హగ్గీస్ వచ్చినాయి, మొత్తం సీల్ చేసి పారేస్తారు. అరే ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని క్లోజ్ చేయకూడదు, గాలి ఆడాలి ఆర్గాన్స్కి. చాలా సింపుల్ కదా ఇది. దీనికి మళ్ళీ ఎవరో వచ్చి పాడ్కాస్ట్ ఏదో చెప్పి డాక్టర్లు ఇట్లయినది ఆ పౌడర్లన్నీ వేసిన దానికి ఆర్గాన్స్ లేకపోయి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఏదో పౌడర్ని, ఒక బ్రాండ్ పౌడర్ని బ్యాన్ చేసినారు కాబట్టి పౌడర్ వేయకూడదు అని ఎవరో వచ్చి చెప్పాలనా? నీకు చర్మానికి హోల్స్ ఉంటాయి, హోల్స్కు పౌడర్లు క్రీములు వేస్తే క్లోజ్ అయిపోతాయి. వర్షం పడినప్పుడు కాలువలు ఫ్రీగా ఉంటే పోతాయి. సో లోపలి చెత్త బయటికి పంపిస్తూ ఉంటుంది చర్మం. దాని వచ్చి క్లోజ్ చేస్తే ఎట్లా? దాని మళ్ళీ ఎవడో చెప్పాలి, సైంటిస్టులు డాక్టర్లు. ఎంత సింపుల్ ఇది. మీరు అందరూ చదువుకున్నారు, పెద్దోళ్ళు చదువుకోవాలా, వాళ్ళు నిజాయితీగా బతికినారు. ఆ చిన్నపిల్లలు ఆటోమేటిక్గా యూరిన్ పోస్తారు, చెయ్యి ఇట్లా తడతారు తెలుసా, కింద పడింది అనుకో, ఆ కింద చెయ్యి ఇట్లా అన్నారు అనుకో, మంట పుడుతుంది వాడికి. సో వాడు ఏమంటే ఓహో ఉచ్చలో కానీ చెయ్యి పెడితే మంట ఎక్కుతుందా అని వాడు కాన్షియస్గా ఉంటాడు. నువ్వు సీల్ చేసి పారేసే దాన్ని కూడా ఏమి ఉచ్చ పోసి 24 hours అని తింటాడు వాడు. సో వీడు కుయ్యినాడు అనుకో, ఏదో మోషన్ అయ్యా నో మా 24 hours కదా, ఇంకా 24 hours సచ్చేవాడు అట్లనే. అరే ఎవడు చెప్పినారా, వదిలేయండి రా మీ పిల్లల్ని, హ్యాపీగా వదిలేయండి. చిన్నపిల్లల్ని అయితే ఊరికి అట్లా కట్టేసి అసలు వదిలేయండి. చిన్నపిల్లలు వాడు ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, వాడు ఉత్తపోస్తే ఎత్తండి. ఆ కెమికల్స్ మీరు వాడే లిప్స్టిక్లు, మీరు వాడే ఆ క్రీములు, ఆ నైలాను, ప్లాస్టిక్వి, చెత్త చెదారము, రీఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోల్డ్, వీటన్నిటితో పోలిస్తే వాడి ఉత్సాహాన్ని మోషను పెద్ద క్వశ్చనే కాదు కదా. ఊరికి అట్లెత్తే ఆడ వారేస్తే కుళ్ళిపోతుంది, ఆడ దాని మీద మట్టేస్తే ఇంకా ఈజీగా ఎరువు అయిపోతుంది. దానికి అమ్మా అని వేసేసి ప్రతి ఊర్లోన పళ్ళులో కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కదా ఇంత పెద్ద కట్టలు తెచ్చి పెట్టుకుంటారు నాప్కిన్ అన్ని. అవి మొత్తం కుక్కలు ఎత్తుకొని పోయి ఈ వీధిలో ఆ వీధిలో, ఆ ఊర్లో ఈ ఊర్లో, మొత్తం ఊరంతా అవే. ఎంత ప్లాస్టిక్లు వాడతారా నాయన? భూదేవి పేరు పెట్టేసి భూమికి మీ ఇష్టం వచ్చేట అబ్యూజ్ చేసేదా. ఒక మ్యారేజ్కి 6,000 బాటలు తాగేసి వాడు వారేస్తారు, ఇంత నీళ్ళు తాగి వారేస్తారా? ఎంత అబ్యూజ్ చేస్తూ ఉంటారు. నేను బాటలు తెచ్చుకుంటా, వాటర్ బాటిల్, స్టీల్ బాటిల్ తెచ్చుకుంటా. మీ దగ్గర 20 లీటర్ల క్యాన్ ఉంటే మా ఇంట్లో అయితే మేము రెయిన్ వాటర్ని పట్టుకొని దాన్ని సునపరాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గలు పంపించి మీరు ప్రకృతి వరం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటే కూడా వస్తుంది. సో అవి తీసుకొని మేము 140 లీటర్లు తెచ్చి పెట్టుకుని ఆ నీళ్ళు ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాం మేము అందరూ. సో బయటకు వచ్చేప్పుడు నేను స్టీల్ బాటిల్లో మీ 20 లీటర్ క్యాన్లో పట్టుకుంటాను, నో బాటలే కొనండి. రైల్వే స్టేషన్లో
వాళ్ళ ట్యాబ్లో పట్టుకొని తాగుతా, నాకేం ప్రాబ్లం లే. ఇమ్యూనిటీ లోపల నుంచి రావాలా, గట్టి మైక్రోబియం బాగుండాలా, మనం బ్యాక్టీరియాతో ఫైట్ చేసే మెకానిజం ఉండాలా. అంతేగాని మనం మందులు వేసుకొని జబ్బును ఫైట్ చేయంటే అది కరెక్టే కాదు. అందుకే అన్ని జబ్బులు ఎక్కువైతా ఉండేది. మన పెద్దవాళ్ళ కంటే చాలా రిచ్ ఫుడ్ తిన్నా, చాలా హాస్పిటల్స్ ఉన్నా ఇంకా జబ్బును వారిని పడతానే ఉన్నాం. ఒక్క వాన పడిందంటే 100 మంది పేషెంట్లు అయిపోతా ఉంటాం. ఆ వర్షంలోనే తడుస్తూ ఉండే ఆవులు, గేదెలు, పక్షులు గిచ్చులని బాగుండాయి. మనం ఒక వర్షం తడిస్తే అయిపోయి, ఒక ఎండ దెబ్బ తగిడితే అయిపోయి, ఒక చలి వస్తే అయిపోయి. ఏంటిది మరి ఇంత వీక్ ఎందుకు అయిపోతాడమని ఆలోచించాలి. హ్యూమన్ బీయింగ్స్.